RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఏపీ వెహికల్ కి ఎమ్మెల్యే స్టిక్కర్ తో కలకలం. వెహికల్ లో హాకీ స్టిక్స్ వెహికల్ ని సీజ్ చేసిన చెన్నై కొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ నిర్వహించాం. అందులో భాగంగా ఒక బ్లాక్ స్కార్పియో స్టేషన్ లోపలికి రావటం జరిగింది. ఏపీ వెహికల్ పైన తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో వెహికల్ ని తనిఖీ చేయగా అందులో హాకీ స్టిక్స్ కూడా ఉండటంతో విచారించగా సేవాలాల్ నాయక్ అనే వ్యక్తి గ్రామంలో కూడా హాకీ స్టిక్స్ పట్టుకుని హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలియగా ఉన్నత అధికారుల దృష్టికి సమాచారం అందించి వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. మట్టిలో ఆడితే హాకీ స్టిక్ ఇది మొత్తం పోతుంది. ఇది మట్టిలో ఆడితే ఇదంతా పోతుంది. వీళ్ళు హాకీ స్టిక్స్ పెట్టుకొని ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని బి తాండా ఏం పేరు సేవలాల్ నాయక్ అనే వ్యక్తి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. రెస్పెక్ట్ లేదా? ఏం చదువుకున్నావు బాబు? ఏమంతా ఫీల్ అవుతున్నావేమి? ఈరోజు గణేష్ ఉత్సవ పండుగ సందర్భంగా సీకేపల్లి పోలీస్ స్టేషన్లో మార్నింగ్ 10 o'clockకి మండలానికి సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరిని పిలిపించి మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టేషన్లో మేమందరం మీటింగ్ అరేంజ్ చేసుకుంటూ ఉండగా ఒక బ్లాక్ స్కార్పియో స్టేషన్లోకి రాబడింది. బ్లాక్ స్కార్పియో మీద తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ అనే ఒక స్టిక్కరు, తర్వాత బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి. ఎవరు మీరు అని వాళ్ళని విచారించగా మాది బి తాండా సేవాలాల్ నాయక్ నా పేరు, నేను గణేష్ పర్మిషన్ కోసం అంటే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్నా ఎవరిది ఇది అని అడగగా అతను మా బంధువులే తెలంగాణలో ఉన్నారు, వాళ్ళది స్టిక్కర్ వేసుకున్నా అంటే అలా వేసుకోకూడదు కదా బాబు, మీరు స్టిక్కర్ వేసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లే బ్యాక్లో చెక్ చేయగా హాకీ స్టిక్స్ కూడా అందులో ఉన్నాయి. ఈ ఎవరు అని అడిగితే వాళ్ళు దాన్ని మా బామ్మడిది హాకీ ప్లేయరు ఆడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఊర్లో విచారించుకుంటే వీళ్ళు హాకీ బ్యాట్లు తర్వాత ఈ స్కార్పియో తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొద్దిగా భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం మేము తెలుసుకోగలిగినాము. అందుకు ఈరోజు సీనియర్ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది.